హాయ్ హలో నమస్తే. ఇంకొక కొత్త అంటే దీన్ని మనం నవ్వాలా ఏడవాలా తెలియనటువంటి ట్రోలింగ్స్ అనమాట ఇవి. సరే పోనీ ఎవరో సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేసుకుంటే అనుకోవచ్చు. డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సనే రాహుల్ గాంధీ మీద ట్వీట్ చేసి దాన్ని నేషనల్ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అది నేషనల్ న్యూస్ పేపర్లోనే పబ్లిష్ చేశారు. దాన్ని ఇండియా టుడే లాంటి పేపర్స్ పబ్లిష్ చేశారంటే యూ జస్ట్ ఇమాజిన్ దట్ హౌ బిగ్ ఇట్ బికే. అదేంటి, రాహుల్ గాంధీ అప్లోడ్ చేసిన 3 PDF ఫైళ్ళు మియన్మార్లో చూపిస్తున్నాయి, టైమ్ లైన్ చూపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఓట్ చోరు యొక్క కుట్ర అనేది మియన్మార్లో జరిగింది అనేది ఒకటి తిరుగుతుంది సోషల్ మీడియాలో. అది ఎందుకు వీళ్ళు ఆ ఎలిగేషన్ చేశారు అంటే, రాహుల్ గాంధీ రీసెంట్గా ఓట్ చోరీ జరిగింది బెంగళూరు, కర్ణాటక బెంగళూరు మహదేవపుర నియోజకవర్గంలో 1,00,000 ఓటర్లు, ఫేక్ ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి, ఆ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత 3 PDF ఫైల్స్ని తన వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు అతను. అపోజిషన్ లీడర్, హీ అప్లోడెడ్ దోస్ 3 PDF ఫైల్స్ ఇన్ హీజ్ వెబ్సైట్. ఇది అతనే ప్రజెంట్ చేశాడా, అది సేమ్ థింగ్ దాన్ని PDFగా కన్వర్ట్ చేసి రాహుల్ గాంధీ గారి యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేశారు ఆ 3 PDF ఫైల్స్ని. ఎవరో 3 PDF ఫైల్స్ని డౌన్లోడ్ చేసి మెటా డేటాలోకి వెళ్ళి చూశారు. మెటా డేటా అంటే ఏం లేదు, ఆ PDF ఫైల్ మీరు రైట్ క్లిక్ కొట్టి కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్తారు కదా, లేదంటే మెటా డేటా అని ఒక ఆన్లైన్లో మెటా డేటా చెక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, metadata.com చెక్ ఉంటుంది. ఆ PDF ఫైల్ని మీరు metadata.comలోకి అప్లోడ్ చేస్తే అది డీటెయిల్స్ మొత్తం ఇచ్చింది అనమాట. ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎక్కడ క్రియేట్ చేశారు, ఎంత లెంగ్త్ ఎంత ఉంది, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మొత్తం దానికి సంబంధించిన PDF మొత్తం డీటెయిల్స్ ఇచ్చి దాన్ని మెటాడేటా డేటా అంటారు. ఓకే, ఎవరో దాన్ని అప్లోడ్ చేసి మెటాడేటాలో కొట్టారండి. దాన్ని కొడితే అక్కడ 2 టైమ్ లైన్లు కనిపిస్తున్నాయి. ఒక టైం లైన్ ఏమో +5:30 చూపిస్తుంది, అది ఇండియన్ టైం లైన్, అది దాన్ని మెటాడేటా డేట్. అది రెండోది మోడిఫైడ్ డేట్, క్రియేట్ డేట్ అని 2 చూపిస్తున్నాయి. మోడిఫైడ్ డేట్ ఏమో ఇండియన్ టైం లైన్ చూపిస్తుంది +5:30 అవర్స్, క్రియేట్ డేట్ ఏమో +6:30 అవర్స్, అంటే మియన్మార్కి సంబంధించిన టైం లైన్ చూపిస్తుంది. ఇప్పుడు అతను అది అడోబ్ ఇల్లస్ట్రేటర్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా PDF ఫార్మాట్లోకి అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఉపయోగించి ఓట్ డాక్యుమెంట్ని PDFలోకి కన్వర్ట్ చేస్తారు కదా, దాన్ని అడోబ్ ఇల్లస్ట్రేటర్ అంటారు. ఓకే, ఆ అడోబ్ ఇల్లస్ట్రేటర్ని ఉపయోగించి వీళ్ళు చేసినప్పుడు మెటాడేటా 6:30 చూపిస్తుంది మియన్మార్లో జరిగిందని ఒక అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, దాన్ని సోషల్ మీడియాలో తిప్పితే, దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక మెయిన్ లీడర్ దాని గురించి మాట్లాడితే దాన్ని పట్టుకొని నేషనల్ న్యూస్ పేపర్లో రాశారు, రాహుల్ గాంధీ మీద ఎలిగేషన్ చేశారు, మియన్మార్లో అప్లోడ్ చేశారట అతను చేసిన ఫైల్స్ మొత్తం. ఇంకా రాహుల్ గాంధీ రెస్పాండ్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ కొట్టారు నిన్నటి నుంచి. ఓకే, బట్ ఇది తప్పంటే తప్పేం కాదు. అదే ఆ వెబ్సైట్ మెటా డేటాలో కొడితే అది మియన్మార్ టైం లైన్ చూపిస్తుంది 6:30 అవర్స్. దీన్ని క్రాస్ చెక్ చేయడానికి ఫ్యాక్ట్ చెక్ టీమ్ అని ఒక అతను ఏం చేశాడు, ఒక డమ్మీ ఫైల్ క్రియేట్ చేసి, ఇక్కడ ఇండియాలో ఒక డమ్మీ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని PDFగా కన్వర్ట్ చేసి దాన్ని metadata.comలోకి కన్వర్ట్ చేసి చెక్ చేసి చూశాడు. చెక్ చేసి చూస్తే ఏమైంది, సేమ్ అలానే 6:30 అవర్స్, క్రియేటెడ్ డేట్ 6:30 అవర్స్ చూపిస్తుంది, మోడిఫైడ్ డేట్ 5:30 అవర్స్ చూపిస్తుంది. అంటే అది క్రియేట్ చేసింది మియన్మార్లో అని చూపిస్తుంది, మోడిఫై చేసింది ఇండియాలో అని చూపిస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ అడోబ్ ఇల్లస్ట్రేటర్ యొక్క ఆ యొక్క సాఫ్ట్వేర్లోనే సమ్ బగ్ ఆర్ సమ్ గ్లిచ్, సమ్ సాఫ్ట్వేర్ గ్లిచ్ అయి ఉండొచ్చు. అది అలాగే అన్ని ఫైల్స్కి వస్తుంది. అది ఇతనెవరో metadata.comలోకి వెళ్ళిపోయి మియన్మార్ అని కనబడ, కానీ ఇదిగో రాహుల్ గాంధీ మియన్మార్లో కొట్టాడని చెప్పేసి చెప్పడం. దాని మీద ఈ తోక ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, ఈ తోక ఛానల్స్ మాట్లాడటం ఇవన్నీ చేశారు. ఓకే, ఇవన్నీ చేశారు ఏదో విదేశాలతో కుట్ర జరిగిందని, బట్ అది సాఫ్ట్వేర్కి ఇచ్చి అందరికి అలానే వస్తుంది భారతదేశం మొత్తం మీద. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నా, అది మీరు చూడండి, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ మాట్లాడదాం. There is a lot of hue and cry on social media related to the vote chori PDF file presented by Rahul Gandhi. What News is here to debunk that particular claim. First of all, let me show you the date and time settings of my machine. The time zone that I'm currently here is just 5:30 and my time zone is set to automatic. Now let's file up Adobe Illustrator where this particular
file was created. Let's create a new file. I'm going to add some text in here and click on File, save a copy. Let's save this as a PDF file and call this as Odd News Fact Check. Let's navigate to the folder where I have this particular file saved and then open this file using the XF tool. And when I scroll up to the create date, and now when I look at the create date, it is displaying the current date and time along with the time zone here, which is displaying as plus 6:30. Now let's go to the website metadata2go.com and paste the PDF file that we've just created here and take a look at the metadata information. Click on start. And when you scroll down to the create date, you will notice the same time zone is being displayed here, which is plus 6:30, whereas the modified date and metadata date has the current time zone, which means that this is a bug related to add-on Illustrator and nothing to do with where this particular file was created. ఓకే, ఇది చూసారుగా మీరు, అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఎలాగా 6:30 hours అని చూపిస్తుంది అనేది ఇప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో కాబట్టి ఆ న్యూస్ ఏదైతే ఉందో మియన్మార్లో కుట్ర అనేది న్యూస్ ఏదైతే అది ఫేక్. అది ఆయన క్లియర్గా చెప్పాడు కదండి. కొంతమంది కార్యకర్తలు రోజుకి 16-17 గంటలు కష్టపడి పనిచేసి 6 నెలల్లో తయారు చేసిన డేటా అని అంత క్లియర్గా చెప్తే మియన్మార్కి ఏం సంబంధం? ఇంతెత్తున ఫైల్స్ వచ్చాయి, ఇంతెత్తున పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లు మొత్తం మా వాళ్ళు కన్వర్ట్ చేశారు, డేటా మొత్తం కన్వర్ట్ చేశారని చెప్పాడు కదా రాహుల్ గాంధీ గారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ డేటాని మియన్మార్లోనే అప్లోడ్ చేశారనుకుందాం, మియన్మార్లోనే ఆ PDF ఫైల్స్ అప్లోడ్ అయ్యాయి అనుకుందాం. మియన్మార్లో అప్లోడ్ అయినంత అర్థం మియన్మార్ ఎలక్షన్కి సంబంధించింది అదేమన్నా ఏ దేశంలో అప్లోడ్ చేయను, అది అమెరికాలో చేయను, యూకే చేయను, మియన్మార్, బర్మా, నేపాల్ ఎక్కడైనా చేయనండి. బట్ ఆ డేటా దేనికి సంబంధించింది? బెంగళూరు మహాదేవపురానికి సంబంధించిన డేటా కదా. అతను ఓటర్ ఐడీస్తో సహా ఇచ్చి ఇదిగో సో పర్సన్, ఇతని పేరు, ఇతని 4 బూతుల్లో ఉంది అని చూపించాడు కదా. అది ఫేకా? అది నేను నిరూపించాలి కదా, ఫేకా రైటా అనేది. దాని గురించి మాట్లాడాల. ఒక అడ్రస్ చూపించి, అడ్రస్ కింద బెంగళూరు అడ్రస్ చూపించి దీని కింద 80 మంది ఇంట్లో ఉంటున్నట్టుగా చూపించారు అని చెప్పారు. దాని గురించి చెప్పాలి. ఆర్ఫన్స్, తల్లిదండ్రులు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు అని చెప్పింది ఎలక్షన్ కమిషన్. సిల్లీ ఆన్సర్ చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఈ డేటా మొత్తం అతను ప్రజెంట్ చేసింది, అప్లోడ్ అయింది, పీడిఎఫ్లో ఉంది. మొత్తం బెంగళూరు మహాదేవపురాకి సంబంధించిన డేటా కదా. అలాంగ్ ఇంక్లూడింగ్ ఓటర్ ఐడి, ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్స్తో సహా చూపించాడు కదా అతను. అది ఏ దేశంలో అప్లోడ్ చేస్తే ఏంటి దాన్ని? ఇప్పుడు దాన్ని ఉపయోగించి దీన్ని డైవర్ట్ చేద్దామని. ఇది మన బర్మాలో అప్లోడ్ చేశారు, బర్మాకి విదేశీయాలతో సంబంధం. సరే, వీళ్ళేమన్నా విదేశీయులకి సంబంధం లేకుండా ఉన్నారంటే లేదు. వీళ్ళ పిల్లలు మొత్తం విదేశాల్లో చదువుతున్నారు, మొత్తం ఇంగ్లీష్ నేర్చుకున్నారు, పిల్లలు మొత్తం విదేశాల్లో చదువుతున్నారు, కంపెనీలు పెడుతున్నారు, ఇంటర్నేషనల్ వ్యాపారం చేస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారు, బ్యాంకుల్లో రన్ చేస్తున్నారు, కంపెనీలు రన్ చేస్తున్నారు, స్టీల్ కంపెనీలు, స్టీల్ ఫ్యాక్టరీలు చేస్తున్నారు, ఓపెన్ చేసేసి కోట్ల రూపాయలు విదేశీ ధనాన్ని ఏమంటారు కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది భారతదేశంలో. వీళ్ళంతా చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ వల్ల. అందరూ చేస్తున్నారు కదా. భారతీయ జనతా పార్టీలు కూడా విదేశీ వ్యాపారం చేస్తున్నారు కదా. ఓకే, అంటే ఇక్కడ కేవలం ఓట్ బ్యాంక్ కోసం విదేశీ స్వదేశీ అని చెప్పేసి చెప్పడానికే, విదేశీ స్వదేశీ అని చెప్పడానికి. ఆ రాహుల్ గాంధీని లేదా రాహుల్ ఖాన్ అని చెబితే నువ్వు ఖాన్ అంటే ఖాన్ అయిపోతాడా? అతను కాశ్మీరీ బ్రాహ్మణుడు ఖాన్ అని సోషల్ మీడియాలో కొడితే ఖాన్ అయిపోతాడా? will a Brahmin becomes Muslim because we troll online. Okay. It doesn't help out. Sir, anyway, temporarily you can create hatredness on an opposition leader. Temporarily you can create hatredness on opposition leader. That's all what you can do. Okay. Let's hope that he's saying that hydrogen bomb వస్తుందని అడిగి చూద్దాం. హైడ్రోజన్ బాంబులు ఇంకేమి బయట పెడతాడో చూడాలి. అల్టిమేట్గా ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఇది మియన్మార్లో నుంచి మియన్మార్లో నుంచి మెటాడేటా PDF ఫైల్స్ ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఎంత రబ్బిష్ ఇది. వాళ్ళకి తెలియక వాళ్ళందరూ కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకొని రాహుల్ గాంధీ మియన్మార్లో చేశాడని చెప్పి సోషల్ మీడియాలో తిప్పుతాను. నమ్మకండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.